ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో మన లాస్ట్ వీడియోస్లో నగేష్ ఆత్మారాం సావంత్ గారి కోసం, అలాగే దాదాసాహెబ్ కాపర్డే గారి కోసం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బాబా గారి మరొక భక్తుడి కోసం తెలుసుకుందామా. నానాసాహెబ్ డెంగిలే నిమోన్ గావ్ నివాసి మరియు బాబాకు గొప్ప భక్తుడు, మహాభక్తుడు. అతను బాబాను గాఢంగా ప్రేమించేవాడు మరియు బాబా తరచుగా షిరిడీకి కేవలం 1 మైలు దూరంలో ఉన్న నీమ్గావ్లోని అతని ఇంటికి వెళ్ళేవారు. నానాసాహెబ్ డెంగిలే ఇంటికి. త్రయంబక్ డెంగిలే నీమ్గావ్కు జాగీర్దార్ అంటే ప్రాంతీయ అధికారి. త్రయంబక్ డెంగిలే మనవలు బాబూసాహెబ్ డెంగిలే, నానాసాహెబ్ డెంగిలే. బాబాకు బాబాసాహెబ్ డెంగిలే అంటే చాలా ఇష్టం. బాబా నీమ్గావ్ వెళ్ళినప్పుడల్లా బాబాసాహెబ్ డెంగిలే ఇంటికి వెళ్ళి రోజంతా ఆయనతో మాట్లాడుతూ గడిపేవారు. వారి ఇంటి దగ్గర ఉన్న వేప చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. తర్వాత బాబా ప్రధాన రహదారి ద్వారా షిరిడీకి తిరిగి వచ్చేవారు. ఆ తర్వాత గ్రామం గుండా నడిచి ద్వారకామాయికి వెళ్ళేవారు. బాబాసాహెబ్ డెంగిలే తమ్ముడు నానాసాహెబ్ డెంగిలే, అతనికి సంతానం కలగలేదు కాబట్టి అతను ఎప్పుడూ మనసులో విచారంగా ఉండేవాడు. 2వ వివాహం చేసుకున్నాడు, అయినా సరే పిల్లలు కలగలేదు. అప్పుడు బాబాసాహెబ్ డెంగిలే నానాసాహెబ్ డెంగిలేను శ్రీ సాయిబాబా దర్శనానికి పంపించారు. సాయి కృప మరియు బాబాగారి ఆశీర్వాదం వలన ఒక కుమారుడు జన్మించాడు. అప్పుడు అహ్మద్ నగర్లో నుంచి నానాసాహెబ్ డెంగిలేకు ఆ రోజుల్లో ప్రభుత్వ అధికారులతో ఎంతో మందితో పరిచయం కలిగి ఉండేవాడు. వారిలో ఒకరైన అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్కు కార్యదర్శిగా పనిచేస్తున్న చిదంబర్ కేశవ్ ఘాడ్గిల్ అనే వ్యక్తి నానాసాహెబ్ డెంగిలే చెప్పడంతో తన కుటుంబంతో షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకొని వస్తారు చిదంబర్ కేశవ్ ఘాడ్గిల్. అప్పటి నుంచి అహ్మద్ నగర్ చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి చాలామంది షిరిడీకి రావడం, బాబాను దర్శించుకోవడం ప్రారంభించారు. ద్వారకామాయిలో నానాసాహెబ్ డెంగిలే ఇచ్చిన చెక్క పలకపై బాబా నిద్రించేవారు. చెక్క పలక అరచేతి అంత వెడల్పు మాత్రమే ఉండేది. బాబా ఆ పలకను ఒక ఉయ్యాలలాగా 2 చివర్లలో చిరిగిన గుడ్డ ముక్కలతో బిగించి మసీదు పైభాగం నుంచి వేలాడదీశారు. 4 చివర్ల దీపాలు పెట్టేవారు. దాని మీద బాబా పడుకునేవారు. బాబా ఎలా పైకి ఎక్కేవారో,